ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మృత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో శనివారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ ముస్లిం మతాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో అలాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మత పెద్దలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా విషపూరిత పుకార్లు నమ్మవద్దని కోరారు. నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకూడదన్నారు. దానివల్ల ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు. కావున ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు పోలీసులకి సహకరించాలని తెలిపారు. ప్రజా భద్రత లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజల శాంతి యువత జీవనం గడిపేలా చూడడం పోలీసు ప్రధాన లక్ష్యమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ప్రజాశాంతికి భంగం కలిగించేవారు ఎంతటి వారిని ఉపేక్షించదలేదన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు అన్నదమ్ముల వలె కలిసి ఉండి ఎలాంటి సంఘటనకు తావు లేకుండా అందరికీ అన్ని ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఇటు కార్యక్రమంలో ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ మహేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ రాబోయే బక్రీద్ శుభాకాంక్షలు చేస్తున్నాను. ఇక్కడ హెచ్ఎఫ్ 2013 తప్ప మిగతా విషయాల్లో కూడా మనసామరాజ్యానికి ప్రత్యేకంగా ఉన్నది. కొత్త కాదు, జిల్లా మొత్తంలో విజయం కాబట్టి నేను చెప్తున్నాను. ప్రధానంగా మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక చట్టం అనేది ఉంటుంది. ఆ చట్టం అనేది లీగల్గా ఏర్పడింది. దానికి అందరం బాధ్యత, ఇంక్లూడింగ్ నాతో మాట కూడా. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో దానికి పనిష్మెంట్ చేయకపోతే దాని ప్రభావం రిగర్స్మెంట్ వేరే లేకపోతుంది. తప్పు జరిగిందని చేయాల్సిందే, చేయనట్లయితే దాని ప్రభావం 2030లో జరిగిందో ఇప్పుడు 12 years అవుతుంది. అయినా కానీ దాన్ని మర్చిపోలేకపోతున్నాం. ఇప్పటికీ 25 కమ్యూనల్ షీట్స్ మన ఎల్లారెడ్డిలో ఇంకా ప్రజెంట్లో ఉన్నాయి. 25 మెంబర్స్ మీద కమ్యూనల్ షీట్స్ ఉన్నాయి. అలాగే 7 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉన్నాయి, 7 కేసులు ఉన్నాయి. ఇది రికార్డెడ్, ఇది పర్మనెంట్గా ఉండిపోయే రికార్డు. నిన్న డీజీపీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫస్ట్ రివ్యూ జరిగింది. కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి, ఏమేమో అందులో 2013 ఇష్యూ వెళ్ళింది. దీన్ని ఎంతమంది రౌడీ షీట్స్ ఉంటారు, కమ్యూనల్ షీట్స్ ఎంతమంది ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ ఎన్ని కేసులో ఏ స్టేటస్ ఆఫ్ ది కేసు కూడా డిస్కషన్ అయింది. అంటే ఎవరు అన్నారు, ఇప్పుడు బాబాను ఎవరు అన్నారు ఇంతకుముందు, మేము ఇష్యూని మర్చిపోయాం, మీరు ఇష్యూని మర్చిపోయారు, కానీ రికార్డు మాత్రం ఉండిపోయింది. అలాగే అది పర్మనెంట్ రికార్డు, అది ఎప్పటికీ ఉండిపోతుంది. అలా ఇంకో 10 సంవత్సరాలు అయినా కానీ డిస్కస్ చేస్తూనే ఉంటారు. నాలాంటి ఆఫీసర్లు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ ఆ రికార్డు మాత్రం ఉండిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి అనేది కోరుకునేది ఒకటే, అందరికి కూడా మీరు ఎంత ఫ్రీ మైండ్తోని సెలబ్రేషన్ చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇతరుల యొక్క సెంటిమెంట్ని గౌరవించడం అనేది అది సంస్కారం, బాధ్యత కూడా. నేను ఇతరుల సెంటిమెంట్ని గౌరవించాలి, అతను కూడా నా సెంటిమెంట్ని గౌరవించాలి. అలాగే స్లాటరింగ్ చేయడం అనేది వాళ్ళ సెంటిమెంట్, మనం వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించాలి. తప్పకుండా పాటిస్తూ పండుగని ప్రశాంతమైన వాతావరణం చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రజల్లో తెలవకుండానే ప్రోపగండాలు క్రియేట్ చేస్తారు. అది మోస్ట్ డేంజర్. అది ఇవాళ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టినా కానీ అది వైరల్ అయిపోయి